ఆయన చట్టానికి పేరు షిరిడి గారు విఠలరావు గారు విఠలరావు గారు పేరు కిరణ్ గారు వేస్తాను. सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की, 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 सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की। సాయి భక్తులందరికీ నమస్కారం అండి. నేను తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నానండి జీకొండూరు మండలం వెలగలేరు గ్రామంలో. అయితే నేను తెలుగు ఉపాధ్యాయునందుకు పద్యరచన నేర్చుకోవాలని పట్టుదలతో కరోనా ఖాళీ సమయంలో పద్యరచన నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత నాకు బాబాగారి మీద, మా ఇంట్లో మా దైవం బాబాగారు, నాకు వివాహం అయినప్పటి నుంచి కూడా మా వారు బాబాగారి గుడికి తీసుకువెళ్ళటం, ఆయన సత్సంగ కార్యక్రమాల్లో ఆయన ఎక్కువగా పాల్గొనటం, ఇంట్లో బాబా గురించే మాట్లాడుకోవడంతో నాకు బాబాగారి మీద ముందుగా రాయాలనిపించింది. అయితే నక్షత్రమాలిక, చాలీసా ఇవన్నీ ఉన్నాయి కానీ శతక రూపంలో ఎవరూ రాసినట్లేరు. శతకంలో రాద్దామని ఆట వెలది ఛందస్సులో విశ్వదాభిరామ వినురవేమ ఎలా ఉంటుందో అలాగే శ్రద్ధభూని చదువు సాయి చరిత అనే మొకటాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ మొకటాన్ని ఎంచుకుని ఆ ఛందస్సులో పత్తి నారాయణరావు గారు రచించినటువంటి శ్రీ సాయి సచ్చరిత గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని, సామాన్యంగా సాయి భక్తులు తెలిసినటువంటి సామాన్య విషయాలని కొన్ని నేను శతక రూపంలో రచించడం జరిగిందండి. దీనికి అంతా కూడా నా శక్తి తక్కువే, అంతా ఆయన ప్రేరణ వల్ల, ఆయన దయ వల్లే రాయగలిగానండి. నేను ఒక మామూలు ఉపాధ్యాయుని, పూర్వం చదివినటువంటి తెలుగు ఉపాధ్యాయులు, భాషా ప్రవీణులు చదివినటువంటి పాండిత్యం లేకపోయినా ఒక సామాన్య భక్తులకి అర్థమయ్యే విధంగా సరళ పదాలతో నేను ఆ సాయి సచ్చరిత్ర గ్రంథంలోని విషయాలన్నీ దీనిలో రాయడం జరిగిందండి. ఈ పద్యాలన్నీ చదవడం చాలా సులువుగా ఉంటాయి. దాని కింద భావం కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల సామాన్య భక్తులందరూ ఆ సాయి సచ్చరిత్రలో 52 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ సులువుగా తెలిసేలాగా రచించడం జరిగిందండి. ఇదంతా నా శక్తి లేదండి, బాబా గారే, ఆయనే నా మీద దయ ఉంచి నా చేత రాయించడం జరిగింది. ఆయన నిజంగా ఈ విషయంలో ఆ బాబా గారికి నేను చాలా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. లీలగా భగవంతుడు అవతరించి లీలగా ఈ భూమి మీద నడిచినప్పుడు ఆయన లీలా విశేషాలన్నీ కూడా పద్య రూపంలో రాయటం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే తన్మయ నిష్ట, ఆ భావంతో తాదాత్మ్యం చెందితే తప్పితే అది పద్య రూపంలో, పద్య రూపంలో వస్తే మన హృదయానికి అంటుకుని శాశ్వతంగా ఆ భావం మన హృదయం నిలిచిపోతుంది. భక్త మనోనుక వేషం దైవం అంటారు. దైవం అన్నాడు భక్తుడి యొక్క మనస్సుకి సాక్షిగా నడుస్తూ ఉంటాడు. షిరిడి సాయినాడు బోధించినటువంటి అద్వైత తత్వం పైకి భక్తుల్ని ఆశ్రయింపజేసి భక్తుల యొక్క బాధ తీరుస్తున్నా కనిపిస్తుంది, కానీ తత్వబోధ చేసి మనకి ఆ తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు సాయినాథ్. ఆ తత్వజ్ఞానం ఎలా ఉంటుందంటే నరసింహస్వామి గారు అంటారు, వివి నరసింహస్వామి, సాయినాథుడు బోధించేది అద్వైతం, కానీ అద్వైతం అంత తేలిక అర్థం కాదు. అద్వైతం అర్థం అవ్వటం కోసమని, అద్వైతం అర్థం అవ్వాలంటే భక్తిని ఆశ్రయించాలి. అది తెలిసే శంకరభత్వాలు, దేవి పూజ, దేవీ నవరాత్రులు ఇవన్నీ పెట్టిన కారణం అది. అందుకనే శంకరాచార్యులు చెప్తారు, వినోదాయ చైతన్యమేకం విభాజత్ ద్విధాదేవి జీవ శివశ్చేతి నామ్న శివస్యాపి జీవత్వమాపాదయంతి పునర్జీవమేనం శివం వా కరోషి. ఒకటే చైతన్యం ఉంది ఈ జగత్తులో, అదే జగన్మాత. ఆ చైతన్యమే ఆవిడ వినోదం కోసం శివుడు జీవుడు అని రెండుగా విభజించి జీవుడికి అనుగ్రహించి శివత్వం ఇస్తుంది, శివుడిని మోహింపజేసి జీవత్వ భావం కలిగిస్తుంది. రెండు ఆ జగన్మాత చేసే లీలలు. అందుకని జగన్మాతని పట్టుకుంటే ఈశ్వరుడు యొక్క అద్వైత తత్వం మనకు అర్థమవుతుంది. అందుకని శివుడి అనుగ్రహమే, శివుడి దయే జగన్మాత. అందుని భక్తి ద్వారా మనం అద్వైత తత్వాన్ని తెలుసుకోవటం నేర్పింది షిరిడి సాయినాథుడు బోధించింది. సాయినాథుడు బోధలో అత్యంత ఆశ్చర్యం ఏంటంటే, ఒక భక్తుడు వచ్చి కూర్చునుంటే అక్కడ మహాపండితులందరూ కూడా
హేమంత్ పంతు వీళ్ళందరూ కూర్చొని అద్వైత తత్వం గురించి చర్చించుకుంటూ ఉంటారు. అద్వైతం చాలా కష్టము చెప్పడం, అద్వైతం చెప్పినా ఎవరికి అర్థం కాదు, అద్వైతం తేలిగ్గా చెప్పచ్చు. ఇలా చర్చించుకుంటాడు అందరూ. సాయినాథుడు అక్కడ కూర్చుంటాడు, ఏమి మాట్లాడు. ఒక భక్తుడు వచ్చి సాయినాథుడు చిత్రపటం ఒకటి కొనుక్కొని వస్తాడు. వచ్చి సాయినాథుడి దగ్గర పెడతాడు. సాయినాథుడు ఆ భక్తుని పిలిచి నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చో అంటాడు. వాళ్ళ మధ్య కూర్చుంటే అప్పుడు ఆ పండితుడు చర్చిస్తున్న పండితుని పిలిచి అడుగుతాడు సాయినాథుడు, ఆ ఫోటో ఎవరిది అనేసరికి ఆ ఫోటో ఆ భక్తుడి చేతుల్లో ఉంటుంది. ఆ ఫోటో ఎవరిది అంటారు. అనేసరికి ఆ భక్తుడిది అంటారు. కాదు సాయినాథుడిది అంటాడు. అవును బాబా సాయినాథుడిది అంటారు. కాదు ఆ భక్తుడిది. ఏది సత్యం? సత్యం ఇంత ఇదిగా ఉంటుంది, ద్వైతంగా కనిపిస్తూ ఉంటుంది, మూలతత్వం అద్వైతం ఉంది. అందుకే కావ్యకంఠ గణపతి ముని ఉమాశాస్త్రం రాస్తూ అర్చన కాలే రూపకథ, సంస్తుతి కాలే శబ్దకథ, చింతన కాలే ప్రాణకథ, తత్వ విచారే సర్వగత అన్నాడు. మన రెండో స్టెప్ దగ్గర ఆగిపోతాం. అర్చన కాలే రూపకథ, సంస్తుతి కాలే శబ్దకథ, అక్కడికి ఆగిపోతాం. స్తుతి చేస్తూ స్తుతిలో ఉన్న అర్థము, ఆ తత్వం, ఆ భావం తెలిస్తే చింతన కాలే ప్రాణకథ, తత్వ విచారే సర్వగత. సాయినాథుడు అనేవాడు తత్వంగా మనకి అనుభూతికి వస్తాడు. ఆవిడకి అటువంటి అనుభూతి వచ్చింది కాబట్టి ఆ మాతల్లి చక్కగా దీన్ని పద్య రూపంలో రాసింది. ఈ పద్యాలని మనం హృదయంగమం చేసుకొని సాయినాథుడు కరుణకి, అనుగ్రహానికి మనందరం పాత్రని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటాం. సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు జిల్లా కోర్టు సెంటర్ సాయిబాబా గుడిలో శ్రీమతి పల్లావజ్జుల వెంకట శైలజ గారు, ఆవిడ తెలుగు పండిట్టు. ఆవిడ చాలా కష్టపడి పైకి వచ్చారు. వివాహం అయిన తర్వాత కూడా చదువుకుని ఆవిడ ఉద్యోగం సంపాదించి, ఆవిడ చెప్పినట్టు కరోనా టైంలో అప్పుడు ఇంట్లో ఉండటం వలన ఆవిడకి బాబా గారి గురించి, తత్వం గురించి తెలుసుకునే అవకాశం వచ్చి, వాళ్ళ భర్త గారు కూడా అందరూ బాబా భక్తులు అవ్వటం వల్ల ఆవిడ బాబా గారి గురించి ఎంతో పరిశోధన చేసి, చరిత్రలు చదివి, ఈ సాయినాథుని యొక్క పద్యరచన గావించి మనలాంటి సాయి భక్తులు అందరికీ ఆవిడ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి, దాని ద్వారా సాయినాథుని యొక్క మార్గం ఇవాళ ప్రపంచం మొత్తం ఒక అశాంతితో నిండిపోయింది. ఎవరు చూసినా ఒత్తిడి, యుద్ధాలు, అశాంతి, ఎక్కడ చూసినా కులమత ద్వేషాలు, బాబా హిందువా ముస్లిమా, ఇవన్నీ అనవసరం. మనకి మనిషిగా పుట్టినాక మనకు మతాలు కులాలు వచ్చాయి. మనిషిగా పుట్టకముందు మనం ఎవరో తెలియదు. బాబా మార్గమే ఇవాళ ప్రపంచ శాంతికి మార్గం అని మహాపురుషులు చెప్తున్నారు. ఆయన చెప్పిన శ్రద్ధ సబూరి, విశ్వాసం, ఓర్పు, అందరినీ ప్రేమించు, అన్ని జీవుల్ని ప్రేమించు, అందరిలో భగవంతుని చూడు. ఆయన అల్లా అయితే ఏంటి, క్రైస్తవుడు అయితే ఏంటి, వెంకటేశ్వర స్వామి అయితే, అందరూ మనుషుల్లో అన్ని జీవుల్లో ప్రేమించు. అప్పుడు ఈ కులమత విద్వేషాలు ఉండవు, ప్రపంచంలో శాంతి నెలకొల్తుంది. కాబట్టి ఇటువంటి పుస్తకాలు ఇంకా శైలజ గారు ఎన్నో రచించి సమాజానికి ఒక దిక్సూచిలాగా అయ్యి సన్మార్గంలో నడవడానికి, అందరూ శాంతి మార్గంలో నడవడానికి ఆమెను ప్రోత్సహించి భగవంతుడు బాబా గారు ఆవిడకి ఇంకా శక్తి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పల్లావజ్జుల వెంకట శైలజ గారు మరి సాయిబాబా శతచరిత్రం పుస్తకం రాయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి ఆ పుస్తకం చాలామంది బాగుందని చెప్తున్నారు. పెద్దలు హేమంత్ కుమార్ గారు, మురళీధర్ గారు, వాళ్ళంతా కూడా మరి ఆ పుస్తకాన్ని చదివి చాలా బాగుందని చెప్పారు. పెద్ద వాళ్ళ మన్ననలు పొందిన మా చెల్లాయికి మరి దేవుడు ఆశీస్సులతో పాటు అందరి ఆశీస్సులు, సాయిబాబా ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి పుస్తకాలు మరెన్నో రాసేందుకు మా తమ్ముడు రమణ కానీ, నేను కానీ, అలాగే మా చెల్లాయి కుటుంబ సభ్యులు, మా బావగారు కానీ, వీళ్ళంతా కూడా వెనకాల అండదండలే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ పుస్తకాన్ని మరి సాయిబాబాకి అంకితం చేస్తూ ప్రజలందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పల్లావజ్జుల వెంకట శైలజ మా చెల్లాయండి. తను చిన్నతనం నుంచి కూడా తెలుగు మీద చాలా మమకారంతో ఛందస్సు అనేది బాగా నేర్చుకుని కష్టపడి తెలుగు ఉపాధ్యాయులు కావాలని ఎంతో కలలుగనేది. ఆ కళల్ని చేసుకుంది. అలాగే చిన్నతనం నుంచి కూడా సాయిబాబా భక్తురాలుగా, మ్యారేజ్ అయిన తర్వాత భక్తిభావంతో ఇంకా ఎక్కువ, మా బావగారు కూడా భక్తి మీద బాగా ఎప్పుడు షిరిడిలో ప్రతిసారి షిరిడి వెళ్తూ వస్తూ ఉంటారు. సాయిబాబా యొక్క తత్వాన్ని తెలుసుకుని ఎప్పుడు దేవుడు గురించే ఆలోచన చేస్తూ ఉండేవారు. ఆ సంకల్ప బలమో ఏమో తెలియదు కానీ తనకి ఆ సాయిబాబా రూపంలో శక్తినిచ్చి ఈ పుస్తకాన్ని రాయటానికి అవకాశం కల్పించాడు. మేమందరం కూడా తప్పకుండా ఫర్దర్గా కూడా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తన వరకు మేము చూస్తాం. తప్పకుండా ఇది అందరికీ చేరువయ్యి ఈ పుస్తకంలో చక్కని
పద్య రూపంలో కానీ వివరణాత్మకంగా ఇవ్వటం జరిగింది. కాబట్టి అందరూ తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలి, తత్వం తెలుసుకుని అందరం బాగుండాలి. సర్వేజన సుఖనే భవంతు.